హలో అండి, నేను అరుణానందగిరి పూజకు పూలు దింపుదామని వచ్చిన. అయితే ఈ మొక్క పాత అన్నీ తీసేస్తే మళ్ళీ కొత్తగా వస్తుంది. ఇక 4-5 రోజుల నుండి విపరీతంగా పూలు వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ తెంపుకొని మరి వెళ్ళి పూజ చేసుకుందాం. ఇక 3 రోజుల నుండి కావచ్చు కంటిన్యూగా చాలా ఫ్లవర్స్ వస్తున్నాయి, పింక్ ఫ్లవర్స్. ఇక ఇప్పుడైతే తెంపుకొని వెళ్ళి మరి పూజ చేసుకుందాం. ఇక 108 పుష్పాలతోటి పూజ చేసే దానిలో భాగంగా మందార పూలు నిన్న కొన్ని అయినాయి, ఇవాళ కొన్ని అయినాయి. ఇక మొత్తానికి ఇంకా కొన్ని మళ్ళీ థర్డ్ టైం కూడా అవుతాయి. మందార పూలు పెద్దగా ఉంటాయి కాబట్టి మనకు 2 రోజులు పట్టింది. ఇంకా కొన్ని కూడా మళ్ళీ ఇంకోసారి కూడా ఇవ్వాల్సి వస్తుంది. మొత్తానికి మన పూజ సంపూర్ణమైంది. గంధం కలర్ మందార పూలు చాలా మంచిగా అనిపించినాయి. ఇక ఇప్పుడే పూజ సంపూర్ణమైంది, బయటకు వెళ్తున్నాం. అయితే జామ పండ్లు కూడా చాలా ఉంటున్నాయి కాబట్టి రోజు ఇవే నైవేద్యంగా కూడా పెడుతున్నా. పైన చూడండి పిట్టలు అల్లరి చేస్తూ ఉన్నాయి. బెండకాయ కర్రీ చేస్తున్నా, సింపుల్ కర్రీ, ఈజీ మెథడ్. వెన్న కరగబెట్టిన, మొన్న అమ్మ దగ్గరికి వెళ్తున్నా కదా, ఇక మరదలు వెన్న తీసుకెళ్ళమంటే తీసుకొచ్చిన. ఇక మనం పూజలల్లో నైవేద్యాలకు వాడతా అని తెలుసు తనకు, అందుకే తీసుకెళ్ళమంటే తీసుకొచ్చిన. ప్యూర్ ఉంటుంది కదా, నైవేద్యం సమర్పించేటప్పుడే ఇది వాడతా నేను. మామూలుగా కర్రీ చేసేదా. బెండకాయను కూడా చాలామంది చాలా రకాలు చేస్తారు. ఎన్ని రకాలు చేసినా మన ఇంట్లో వాళ్ళు ఏదైతే నచ్చుతుందో వాళ్ళకి అది చేస్తేనే బెటర్ అనిపిస్తుంది. అందుకని అన్నమైంది, ఇప్పుడే బెండకాయ కర్రీ చేస్తున్నా, సింపుల్. మళ్ళీ ఎండ మంచిగానే కొడుతుంది, ఎక్కువనే. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన. వర్షాకాలం స్టార్ట్ అయినాక మొన్నదాకా కొంచెం తుంపర పడ్డది, ఒక వారం రోజులు. మళ్ళీ తీవ్రమైన ఎండ ఉంది. అయితే ఈ బెండకాయ కూర నేను 2 రకాలు చేస్తాను. ఒకటేమో వెల్లుల్లిపాయలు దంచి వేస్తా. ఈరోజైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి వేస్తున్నా. ఇట్లా రకం ఉంటుంది, అట్లా రకం ఉంటుంది. ఒకసారి అట్లా, ఒకసారి ఇట్లా, ఏదన్నా వేయచ్చు. సరే, బెండకాయ ముక్కలు అన్నీ వేసి మరి ఈ తడి అనేది లేకుండా దాకా కూడా మూత పెట్టద్దు అసలే. మంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది, కమ్మటి స్మెల్. ఇక అంతే, ఇట్లా కలిపి ఒక 5 నిమిషాలు వదిలిపెట్టాలి. ఇట్లనే ఓపెనే ఉంచాలి. ఈ లోపల టేబుల్ తుడుచుకొని ఇక మిగతా పనులు ఉంటే చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం వేసి టమాటాలు వేసి మూత పెడితే ఇంకొక 5 నిమిషాలు మగ్గితే కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, సింపుల్ కర్రీ. ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఇంకా జిగురు ఉంది ఇంకా కూడా. కొంచెం మిరప్పొడి, తర్వాత టమాటాలు వేసేద్దాం. టమాటాలు వేసి ఇంకా ఇది కొంచెం స్లోగా వేయాలి. అంత ఆగపడి చేస్తే బాగుండదు, అందుకని స్లోగా వేసుకోవాలి. అయినాక కూడా వేసుకోవచ్చు, మీకు కొత్తిమీర కావాలంటే.
కింద జాలి పెట్టి ఒకవేళ మాడుతుంది అనుకుంటే కింద జాలి పెట్టి మూత పెట్టి ఉంచితే మగ్గుతుంది, మంచిగా అవి ఉడికినట్టు అవుతాయి. అట్లా మూత పెట్టి కింద జాలి పెట్టి ఉంచుదాం. అయితే దీనిలో వాటర్ రావాల్సిన అవసరం లేదు, ఇది అక్కడనే ఉండాలి కాబట్టి కొంచెం అవి ముక్కలు అనేది మగ్గినట్టు ఉండాలి. ఇప్పుడైతే స్లోగా పెట్టినామంట, జాలేం పెట్టలే. చూద్దాం 5 నిమిషాల తర్వాత, ఒకవేళ మాడుతుందంటే అప్పుడు జాలి పెడదాం. బెండకాయ కర్రీ ఎట్లా ఉందో చూద్దాం. చూడండి మంచిగా మగ్గిపోయింది. ఇట్లా మగ్గిపోతే చాలా బాగుంటుంది. ఇవి మన ఇంటికి తెంపుకొచ్చి అమ్మిన వాళ్ళు కాబట్టి ఫ్రెష్యే, అందుకని మంచిగా మెత్తగా ఉడికిపోయినాయి. ఇంకా స్టవ్ బంద్ చేద్దాం. అయితే ఈ కర్రీ వేడిగున్నప్పుడు తింటేనే బాగుంటుంది, ఎప్పుడో చల్లారినాక తింటే బాగుండదు. స్టవ్ బంద్ చేద్దాం. ఇక ఇప్పుడు తీస్తే మళ్ళీ ఈవినింగ్ వెళ్దాం. ఇక ఇప్పుడు లంచ్ తర్వాత కొంచెం పని ఉండి అయితే బయటకు వచ్చినాం. ఇక ఇక్కడ ఈ పని చూసుకున్న తర్వాత మళ్ళీ అమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇక డైరెక్ట్ ఇటు నుండి ఇటని వెళ్తాం, లేకుంటే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యని వెళ్దామని అనుకుంటున్నా. మొత్తానికి రోజు ఏదో ఒక పని అయితే ఉంటుంది. ఇక ఎప్పుడైతే మరి అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం. మళ్ళీ మొత్తానికి అమ్మ దగ్గరికి వచ్చిన ఇక పడుకొని ఉంది. ఇక మెల్లమెల్లగా రికవర్ అవుతుంది. పక్కకు రెంట్కుంటారు కాబట్టి ఆ పిల్లలు, చిన్న పిల్లలు తిరుగుతుండ్రు అటు ఇటు. ఇంకా వాళ్ళని చూస్తున్నా. ఆల్రెడీ మా నాన్న అమ్మవారు అక్కడ మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఆ డిస్టర్బెన్స్ ఉంది, అందుకని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఇక మొత్తానికి కొంచెంసేపు ఒక 2 గంటలు అట్లా ఉండేస్తా. ఒకరోజు పొద్దు